దుబాయ్‌లో వచ్చిన ఫస్ట్ సాలరీ చూసి లైఫ్ సెట్ రా బాబు అనుకుంటాం. షాపింగ్, రెస్టారెంట్స్, ఫ్రెండ్స్, ఔటింగ్ అంటూ ఫస్ట్ మంత్ సాలరీ మొత్తం ఎంజాయ్ చేసేస్తాం. మంత్ ఎండ్ లో బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పటికి జీరో. ఇలాంటి మిస్టేక్స్ మేము కూడా చేసాము. కానీ ఇప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుని స్మార్ట్ గా సేవ్ చేసుకుంటున్నాము. దుబాయ్‌లో సంపాదించడం ఒక్కటే కాదు, స్మార్ట్ గా సేవ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ వీడియోలో దుబాయ్ ఎన్ఆర్ఐ మస్ట్ నోన్ సేవింగ్ టిప్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అందరూ దుబాయ్ వచ్చినప్పుడు ఒక పెద్ద గోల్ పెట్టుకునే వస్తారు. ఇక్కడికి వచ్చి మనం డబ్బులు సంపాదించి ఇంటి దగ్గర అవి కొనాలి ఇవి కొనాలి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని మార్చాలి, మనం కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అని ఆలోచించుకొని వస్తారు. బట్ ఇక్కడ తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది కొన్ని మంత్స్ కే జీరో అయిపోతుంది. దాని వల్ల తర్వాత అప్పులు చేయడం అంటూ అవి ఇవి ఈఎంఐస్ అంటూ చాలా భారాలన్నీ నెత్తి మీద వేసేసుకుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేయకుండా ఉండాలి అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మేము ఫేస్ చేసినవి, మాకు ఆ టైంలో ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేరు. కొంతమంది చెప్పినా కూడా మేము అంత అర్థం చేసుకునే వాళ్ళం కాదు. మనకు ఒక టైం అంటూ రావాలి కదా దేనికైనా కూడా. ఆ టైం వచ్చిన తర్వాత వన్ బై వన్ మేము కూడా చేంజ్ చేసుకొని వచ్చాము. మా ఎక్స్పీరియన్సెస్ కాకుండా మా సరౌండింగ్స్ లో మా ఫ్రెండ్స్, కొంతమంది ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ సఫర్ అవుతూనే ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి, ఇంకా మీకు కూడా చెప్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆల్రెడీ ఇక్కడ ఉంటూ ఏ విషయాల్లో అయితే సఫర్ అవుతూ ఉంటారు కదా, నేను చెప్పేది వన్ బై వన్ మీరు వింటూ ఉంటే మీరు కూడా రిలేట్ అవుతారు. ఓకే, మేము ఏ మిస్టేక్ చేసామా, ఆ మిస్టేక్ చేసామా అని. అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ వన్ మీరు తెలుసుకోవాల్సింది, మీకు వచ్చే శాలరీ ఎంత వస్తుంది అన్నది మంత్కి తెలుసుకోవాలి. ఇక్కడ దుబాయ్లో మీకు తెలిసిందే కదా, కొన్ని కంపెనీస్ శాలరీ ఇస్తాయి, అకామిడేషన్ కూడా కంపెనీ ఇస్తుంది. ఇంకొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఓన్లీ బేసిక్ శాలరీ ఇస్తుంది, అన్నీ ఇంకా మీరు అందులోనే చూసుకోవాలి, మీరు బయట ఉండడానికి కానీ ఫుడ్, ట్రావెల్ అన్ని. ఇంకొన్ని కంపెనీస్ ఏంటి అంటే బేసిక్ శాలరీతో పాటు లివ్ అవుట్ కూడా ఇస్తారు అనమాట, అలవెన్స్ ఎంత అమౌంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక పర్సన్కి 8,000 దిరామ్స్ శాలరీస్ అనుకోండి, లీవ్ అవుట్ బయట ఉండడానికి 2,000 దిరామ్స్ అలా ఎక్స్ట్రా ఇస్తున్నారు అనుకోండి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, ఇంతకంటే తక్కువ ఇవ్వచ్చు. సో ఈ 8,000 ఆ 2,000 రెండు కలిపేసి మీకు మంత్కి వచ్చే ఇన్కమ్ ఎంత అవుతుంది, 10,000 దిరామ్స్ మీ చేతికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంతే అని ఎగ్జాక్ట్గా కాదు. సో 10,000 దిరామ్స్ వస్తుంది. ఈ 10,000 దిరామ్స్ని కూడా పర్సంటేజెస్ అన్నవి డివైడ్ చేసుకోవాలన్నమాట. మీకు మంత్కి ఏమేమి అవుతాయో వాటన్నిటికీ కూడా ఖర్చులకి వన్ బై వన్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ అకామిడేషన్ ఇచ్చేస్తే ఓకే, ఇవ్వలేదు అనుకుంటే మీకు ఎగ్జాంపుల్కి నేను 10,000 అని చెప్పాను కదా శాలరీ, ఇప్పుడు ఆ వచ్చే 10,000లోని ఒక 30% అన్నది మీరు రూమ్ రెంట్కి 30 to 35% కంటే ఎక్కువ పెట్టడం అన్నది అన్నెసెసరీ అన్నమాట ఇక్కడైతే దుబాయ్లోనే. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఒకవేళ మనం 10,000 శాలరీ చూసుకుంటే ఒక 3,000 నుంచి 3,500 వరకు రూమ్కి పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా వేస్ట్, అంతకంటే తక్కువ పెడుతున్నారంటే అది ఇంకా మంచిది. చాలా మంది ఇంకా ఇక్కడ దుబాయ్ వచ్చామంటే ఇంక ఇంటి దగ్గర అందరికీ చిన్న చిన్న ఇంట్లో ఉంటే బాగోదు కదా, పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలి, పెద్ద పెద్ద ఫ్లాట్స్లోకి వెళ్ళిపోవాలి, ఇంకా మొత్తం అన్ని కూడా లగ్జరీ లైఫ్ కింద ఉండాలి అని చెప్పేసి రూమ్కే సగానికి సగం శాలరీస్ అన్నవి పెట్టేస్తూ ఉంటారు. నా ఒపీనియన్ బట్టి అయితే మీరు అలా పెట్టడం అనేది వేస్ట్. ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ ఉన్నప్పుడు మన చుట్టాలందరూ ఎవరు వచ్చారు చూసారు ఏమీ కాదు కదా, మెయిన్ మనం ఇక్కడికి వచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి. అలాంటప్పుడు ఇక్కడ అంతేసి రూమ్ రెంట్లకే అంత ఖర్చు పెట్టడం అన్నది వేస్ట్ అన్నది నా ఒపీనియన్. చక్కగా మనకి తక్కువ రేట్లలోనే మంచిగా వస్తాయి, మనకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. ఎవరో ఏదో జడ్జ్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసమో బతకడం అనేది మానేయాలి, మన కోసం మనం బతుక్కోవాలి. చిన్నింట్లో ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు, పెద్దింట్లోకి వెళ్ళిపోయి అంతేసి ఖర్చు పెట్టేసి అంత ఉండడం అన్నది వేస్ట్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ గ్రాసరీస్కి 10 to 15% మనము డివైడ్ చేసుకోవాలన్నమాట మనకు వచ్చే శాలరీలోని. ఒకవేళ గ్రాసరీస్కి చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు 10,000 శాలరీ అయితే ఒక 1,000 1,500 మంత్కి ఏఈడి చెప్తున్నాను, మంత్కి మన గ్రాసరీస్కి అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే మరి ఇంకా కంప్లీట్గా పస్తులు ఉండమని నేను ఏం చెప్పట్లేదు, మనకి 1,000 to 1,500 అంటే బాగానే వస్తాయి. కొంతమంది ఏంటి అంటే ఇంకా టైం ఉండట్లేదు కదా, బయట నుంచి ఫుడ్ తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా, ఏమి ఇంట్లో కుక్ చేసుకుంటాము, రోజు ఏం కుక్ చేసుకుంటాం, బయట ఫుడ్ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ డబ్బులు కూడా అలాగే అవుతాయి. సో మీరు డైలీ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక వారానికి ఒకసారో 2 సార్లు
లో బయట తింటున్నట్టు. బెస్ట్ ఏంటి అంటే తినకపోవడమే మంచిది. మనం అలా బయట తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా! ఇంట్లో చక్కగా తెచ్చుకోండి, కుక్ చేసుకోండి. 1000, 1500 లోపే మీకు అయిపోద్ది. అంతకంటే ఎక్కువ కూడా అవ్వదు. ఒక కపుల్ ఉన్నారు అంటే ఇంక అంత 1000 కూడా అవ్వకపోవచ్చు. ఇంకా తక్కువ అవ్వచ్చు. కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. మన హెల్త్‌కి హెల్త్ బావుంటది. డబ్బులు కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతది కదా! సో, ఇది మెయిన్‌గా చెప్పడానికి ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్స్‌కి అలవాటు పడకుండా ఇంట్లో కుక్ చేసుకొని తింటాం కదా అని. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి 5-10% పెట్టుకోవడం మంచిది. ఇక్కడ ఏంటి అంటే మీకు కంపెనీ కార్ ఇచ్చి పెట్రోల్ కూడా వాళ్ళే ఇస్తుంది అంటే పర్వాలేదు. మీరు కార్‌లో ట్రావెల్ చేయొచ్చు. అది కాకుండా రోజు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కార్‌లో వెళ్ళడం, రావడం దానికంటే కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసుకోవడం బెస్ట్ అన్నదైతే నేను చెప్తాను. ఇంకా అలా అని చెప్పి మరీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలా అలా అని కొంతమంది అనుకుంటారు. అది మీ కంఫర్ట్. నా ఒపీనియన్ ఏంటి అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసుకోవడం వల్ల మనం ఎంతో కొంత అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే పార్కింగ్ ఖర్చులు, సాలిక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనకి రోజుకి ఇంత ఖర్చన్నాయి మంత్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే అది చాలా అవుతుంది. ఇంకా దూరం ఉంటే తప్పదులెండి. కార్ అన్నది యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం పర్వాలేదు ఒక 45 మినిట్స్ డిస్టెన్స్ అంతా అంటే మెట్రోసో, బసెసో యూజ్ చేసుకోవడం అయితే బెస్ట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అందరూ ఏమనుకుంటారంటే మన ఖర్చులన్నీ పోగా ఎంత సాలరీలో మిగిలితే అంతే మనం సేవ్ చేసుకుందాము అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఫస్ట్ మీకొచ్చిన సాలరీలో మీరు 20-25% ఎట్టి పరిస్థితుల్లో గూడా సేవింగ్స్‌కి పక్కన పెట్టేయాలి. అంటే ఒకవేళ 10,000 సాలరీ అయితే 2000-2500 మేము ఎలా అయినా ఎట్టి పరిస్థితుల్లోని సేవింగ్స్‌కి పక్కన పెట్టేస్తాం. రిమైనింగ్ ఏ అమౌంట్ అయితే ఉన్నదో అదంతా కూడా మీకు మంత్‌కి సరిపడా ఖర్చులన్నిటికి కూడా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సేవింగ్స్‌కి ఏదో ఒక విధంగా సేవ్ చేసేలాగా పక్కన పెట్టుకోవాలి. ఏమేం సేవింగ్స్ అన్నది ఫర్దర్‌గా చెప్తాను. ఫస్ట్ మీ సాలరీ ఎలా డివైడ్ చేసుకోవాలి అన్నదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! నెక్స్ట్ ఇంకొంత అమౌంట్ మనం ఎంటర్‌టైన్‌మెంట్‌కి, షాపింగ్‌కి అన్నట్టుగా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే అన్నెసెసరీ ఖర్చు ఏది చేయకండండి. మెయిన్ మాల్స్‌కెళ్తూ ఉంటే అక్కడ ఏదో ఒక ఆఫర్ కనపడుతూ ఉంటుంది. ఓకే. ఆఫర్ ఉంది కదా! తీసేసుకుందాం అన్నలాంటి ఖర్చు పెట్టుకున్నాము అంటే ఇంక అది వేస్ట్. మనమైతే సేవ్ చేయలేము. ఇంకొచ్చింది వచ్చినట్టు ఇంక అలాగే అయిపోద్ది. సో, షాపింగ్ ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే మనకి ఎప్పటికప్పుడు పబ్లిక్‌గా జరిగే ఏవో ఒక ప్రోగ్రామ్స్ అవి ఉంటూ ఉంటాయి. వాటికి వెళ్ళడం బెస్ట్. కంపేర్ టు మనం టికెట్స్ తీసుకొని వెళ్ళే వాటికంటే కూడా ఇలా బెస్ట్. మరి అలా అని చెప్పేసి ఏదో లేనట్టుగా బతకమని కాదు. పెట్టుకునే ప్రతి ఖర్చు కూడా ఒక లెక్కన్నది ఏసుకోండి. వేస్ట్ ఖర్చయితే పెట్టుకోవద్దు అనే చెప్తున్నాను నేను. సో, ఇదంతా చెప్తే ఏంటంటే బడ్జెట్ లివింగ్‌లోకెళ్ళిపోతది. సో, నేను బడ్జెట్ లివింగ్ కోసం అయితే చెప్పట్లేదు. కానీ వీటిల్లో మనం ఎలా ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్నది నేను బడ్జెట్ ప్లానింగ్ అని చెప్పి ఒక వీడియో చేశాను. లాంగ్ వీడియో. పైన నేను మీకు లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి చూడండి. బడ్జెట్ లివింగ్ వీడియో చాలా చాలా బావుంటది. నెక్స్ట్ బ్యాంక్ అండ్ మనీ మేనేజ్‌మెంట్. ఫస్ట్ మీరిక్కడికి రాగానే బ్యాంక్స్ ఏ టైప్‌వి తీసుకోవాలి అంటే జీరో బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి. మనకి ఎన్‌బీడీలో గానీ, ఏడీసీబీలో గానీ, ఎమిరేట్స్ ఇలా బ్యాంక్స్‌లో జీరో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ అన్నెసెసరీ క్రెడిట్ కార్డ్స్ అయితే అస్సలు తీసుకోకండి. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వస్తేనే క్రెడిట్ కార్డులు తీసుకోండి తప్ప ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఈ మంత్‌కి గడిపేయొచ్చు కదా! నెక్స్ట్ మంత్‌కి గడిపేయొచ్చు కదా! అని మీకు వాడడం ఎలాగో తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. దానివల్ల తర్వాత ఆ కార్డ్‌కి అమౌంట్ పే చేయాలి అన్నా కూడా అదంతా మీకే బర్డెన్‌లా పడుతుంది కదా! మీకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వచ్చు. మేము ఇంత లిమిట్‌లోనే వాడుకుంటాము. అలా అనుకుంటే క్రెడిట్ కార్డ్ తీసుకోండి తప్ప ఎవరో ఏదో చెప్తున్నారు కదా! ఇంకా ఇది తీసుకుంటే ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డ్‌లయితే ఎక్కువ తీసేసుకోకండి. అది మీకే వేస్ట్. నెక్స్ట్ మీరు ఇండియాకి అమౌంట్ పంపించుకుంటారు కదా! వాటికి లో ఫీ ట్రాన్సాక్షన్స్ అయితే కొన్ని ఉంటాయి. లులు ఎక్స్‌చేంజ్ అని ఇలాగా వాటిని ఫైండ్ చేసుకొని వాటి ద్వారా మీరు పంపించుకుంటే కొంచెము మనం అందులో కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇండియాలో సేవింగ్స్ కోసము ఎన్ఆర్‌ఈ అకౌంట్స్ ఆర్ ఎన్ఆర్‌ఓ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నెక్స్ట్ సేవింగ్ టిప్స్. ఇందాకల నుంచి వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఇంకా చెప్పలేదేంటి అసలు ఏం సేవ్ చేస్తావు అని చెప్పి. చాలా మంది సేవింగ్స్ అంటే ఏమనుకుంటారంటే ఎవ్రీ మంత్ మనం వచ్చిన ఇన్‌కమ్‌లో ఇంత డబ్బులు పక్కన పెడుతున్నాం కదా! ఇంకా అదే సేవింగ్స్ ఏమో అనుకుంటారు. లేకపోతే డిబ్బీలో యేసుకుందాము. లేదంటే ఇంకొంతమంది బీరువాలో లాకర్‌లోని ఇంత అమౌంట్ పెడదాము. ఒకేసారి ఎక్కువ అవుతాయి కదా! అనుకుంటారు. బట్ మనం ఇంట్లో దాచుకోవడం వల్ల అది సేవింగ్స్ అవ్వదు. అసలైన సేవింగ్ అంటే ఏంటంటే మీరు సేవ్ చేసిన డబ్బుల్ని ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు ఆ డబ్బులు దాచుకునే డబ్బుల నుంచి పిల్లలు పుట్టాలన్నమాట. పిల్లలంటే మంచి పిల్లలు కాదు. ఆ డబ్బుల నుంచి మనకి ఎంతో కొంత ఎందులో కొందులో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే రిటర్న్స్ వస్తాయి కదా! సో, అలా మాట.
దీనికోసం ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పాలి అంటే, మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక బుక్ చదివాము. నాకు చదివే అలవాటు లేదు. మా ఆయన బుక్స్ చదువుతారు. నాకు బుక్స్ వినడం ఇష్టం మాట. వీడియో ఫార్మాట్‌లో మనకి యూట్యూబ్‌లో ఉంటాయి కదా! ఆ వీడియోస్ వింటూ ఉంటాను. చాలా మందికి తెలిసే ఉంటుంది. 'రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్' అని చెప్పి చాలా మంచి బుక్. హైలీ రికమెండెడ్. ఎవరైనా ఆ బుక్ చదవండి. మీకు తెలుస్తది. అంటే రిచ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏ మైండ్ సెట్ ఉండడం వల్ల వాళ్ళు రిచ్ అవుతారు అని చెప్పేసి ఆ బుక్‌లో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, దానివల్ల కూడా మనం ఎటువంటి మిస్టేక్స్ మనం లైఫ్‌లో చేస్తున్నాము అన్నది తెలుస్తదనమాట. నేను చిన్నగా చెప్తాను. మళ్ళీ ఇది బుక్ కాన్సెప్ట్ కింద వెళ్ళిపోతే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! ఆ బుక్‌లో మనకు ఆథర్ ఏం చెప్తారు అంటే, డబ్బు కోసం మనం పని చేయకూడదు. డబ్బే మన కోసం పని చేయాలి అని చెప్తారు. ఆ పాయింట్ అన్నది నాకు బ్రెయిన్‌లో అలా ఫిక్స్ అయిపోయింది ఇంకా. అంటే ఎలా అంటే డబ్బు మనం పడుకున్నా కూడా మన కోసం పని చేయాలమాట. ఆ విధంగా సేవ్ చేస్తేనే మనం రిచ్ అన్నది అవ్వగలము. సో, ఇప్పుడు అందరూ అనుకుంటారు, అదేంటి మనం పడుకొని కలల కంటే ఏమైనా మనకు రిటర్న్స్ వచ్చేస్తాయా అని అనుకుంటారేమో. అలా కాదు. అంటే మనం ఎందులోనైనా ఇన్వెస్ట్ చేశామనుకోండి, మనం నిద్రపోయినా కూడా ఆ డబ్బే దానికది వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సో, దానికోసం నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు సేవ్ చేసిన అమౌంట్ ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పాను కదా! అందులో ఎస్ఐపీస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌లోని. దానికోసం క్లియర్‌గా రీసెర్చ్ చేయండి. మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇంకా మనకి ఎంత టెక్నాలజీ వచ్చిందసలు. చాట్‌జీపీటీ గానీ, గూగుల్ గానీ, లేదు అంటే ఎవరైనా తెలుసు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళున్నా వాళ్ళని అడగండి. ఎందులో పెడితే బావుంటుంది. అలా అని చెప్పి తొందరగా ఏమి డెసిషన్స్ తీసుకోవద్దు. కొంచెం ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని కొంచెం రీసెర్చ్ అన్నది చెయ్యండి. కొంచెం టైం అన్నది పడుతుంది. వెంటనే మనం స్టార్ట్ చేసేద్దాము అని తెలుసుకున్న వెంటనే ఈ మంతే స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ మంతే స్టార్ట్ చేయాలని కాదు. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి ప్రాపర్‌గా తెలుసుకోండి. అసలు ఏమేం చేయాలి? ఎటువంటి దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏంటి? అన్నది క్లియర్‌గా తెలుసుకొని ఈ ఎస్ఐపీస్ అన్నవి కట్టండి. అది చాలా మంచిది. యూట్యూబ్‌లో చాలా మంది మంచి మంచి వీడియోస్ చేసిన వాళ్ళందరిని ఫాలో అవ్వండి. వాళ్ళైతే క్లియర్‌గా మనకి కొన్ని కొన్ని టిప్స్ ఇస్తారు. వాటి ద్వారా కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌తో కూడా మాట్లాడడం వల్ల మనకి కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది కదా! సో, ఈ ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్ అన్నది చాలా మంచిది కట్టుకోవడము. సో, చాలా మంది చెప్తూ ఉంటారు కదా! మీరు సేవ్ చేసుకున్నవి త్వరగా ఇల్లులు కొనుక్కోండి, భూములు కొనుక్కోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అని. అది మంచిదే. కానీ మనకి ఇనీషియల్ స్టేజెస్‌లో ఏంటి అంటే, మనము అంత సేవింగ్స్ అయితే మన దగ్గర ఉండవు కదా! ఎళ్లి ఏ లోన్‌లో ఏవో పెట్టుకొని చేసుకునే కంటే, కొన్ని ఇయర్స్ మనం సేవ్ చేసి, తర్వాత వాటిని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ కదా! సో, అందుకని చెప్పేసి హరీబరీగా జాబ్ రాగానే వెళ్ళిపోయి, మనం ల్యాండ్ కొనేద్దాం, ఇల్లులు కొనేద్దాము అని లోన్‌లు తీసేసుకొని ఇల్లులు కొనుక్కొని ఎక్కువ ఎక్కువ భారాలైతే మీ మీద పెట్టుకోకండి. కొంచెం కొంచెంగా అయితే స్టార్ట్ చేసుకోండి. సో, అందులో పాటించేదేంటంటే నెక్స్ట్ గోల్డ్ సేవింగ్స్. గోల్డ్ అన్నది ఆర్నమెంట్ రూపంలో కొనుక్కున్నా మంచిదే. అంటే ఆర్నమెంట్ రూపంలో కొనుక్కుంటే ఏంటంటే మనకి ఇంకా మేకింగ్ చార్జెస్ అంటూ ఇలా పడుతూ ఉంటాయి కదా! సో, అలా కాకుండా ఒకవేళ మీకు డిజిటల్ గోల్డ్ కూడా ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లో కూడా ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక దాంట్లోనే నేను సేవ్ చేయమని చెప్పట్లేదు. మీరు సేవ్ చేసిన దాంట్లోని అన్నిటికి కూడా డివైడ్ చేసుకోండి. మంత్లీ ఇంత ఎస్ఐపీస్ కడదాము అని చెప్పేసి, ఇంత అమౌంట్ ఎస్ఐపీస్ కడదాము, ఇన్ని ఇయర్స్ కడదాము అని చెప్పేసి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, తర్వాత గోల్డ్ మీద కూడా అంతే. అయితే ఆర్నమెంట్ ఉంటే ఏంటంటే మనం వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా! ఆడవాళ్ళకి ఇష్టము. లేదు మా దగ్గర అంతా గోల్డ్ ఉన్నది అనుకుంటే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా అందులోని మేకింగ్ చార్జెస్ అవి ఉండవు కాబట్టి మనకి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకుంటే గోల్డ్ కూడా మనం ఆ డబ్బులు కూడా యూజ్ చేసి గోల్డ్ మీద సేవ్ చేసినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిట్టీలు కూడా ఉంటాయి కదా! మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మనం చిట్టీస్ కూడా వేసుకోవచ్చు. కానీ బాగా తెలిసిన వాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే వేసుకోండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాకుండా మనకి బాగా నమ్మకం ఒకవేళ కొంచెం మనకి రిటర్న్స్ తక్కువొచ్చినా కూడా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరే ఏసుకోండి. ఇంకా ఎవరు పడితే వాళ్ళ దగ్గర ట్రస్ట్ చేసి వేసుకునే దానికంటే మనకి బాగా నమ్మకం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎంతో కొంత మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్‌గా మేము వీటిల్లో కొన్ని పాటిస్తూ ఉంటాం గదా! ఇవి చెప్పాను. ఇవి కాకుండా చాలా సోర్సెస్ అయితే ఉంటాయి. మీరు ఈ విధంగా ఒక 1 ఇయర్ సేవ్ చేసి చూడండి. అప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకే. మేము ఇంత సేవ్ చేసామా అని. కానీ 1 ఇయర్ కంటే కూడా ఒక 5 ఇయర్స్ మీరు ఏదైనా ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్‌లో సేవ్ చేసినట్టయితే మీకు చాలా రిజల్ట్ అన్నది తెలుస్తుంది. ఒక హాబీలా పెట్టుకోండి. సేవింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ నిమిషం ఎలా ఉంటుందో మనకు తెలీదు కదా!
నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ దుబాయ్‌లోని ఏ నిమిషం జాబ్స్ ఎలా ఉంటాయి, ఈ దుబాయ్ అనే కాదు ఎక్కడ కూడా జాబ్స్ ఎలా ఉంటాయి అన్నది మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఎప్పుడు కూడా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఒక 3-6 మంత్స్ ఒకవేళ మీ జాబ్ పోయి ఎటు నుంచి ఇన్కమ్ రావట్లేదు అన్నా కూడా మీరు సర్వైవ్ అయ్యే విధంగా ఒక 3-6 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అన్నదైతే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మీ కంపెనీ కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇది అని. ఎవ్వరి మాటలు వినొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వరు. ఆ తర్వాత మీరే కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకే ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకోండి. ఏదో ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. తర్వాత ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్సెస్ కూడా కట్టండి. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు వేస్ట్ అనుకుంటాం కానీ లైఫ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇంత పైన ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోవచ్చు, కింద ఉన్న వాళ్ళు కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ వచ్చి లోన్లు కావాలి, అప్పులు కావాలి అంటూ అక్కడ ఇక్కడ తిరిగే కంటే ప్రీ ప్లాన్ గా ఆలోచించుకొని మనకంటూ ఒక సెక్యూరిటీ కింద ఉన్నది అంటే టెన్షన్ లేకుండా ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఇండియా ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం వచ్చిన తర్వాత ఇండియాకి ఎవ్రీ మంత్ మనం అమౌంట్ మన ఫ్యామిలీ వాళ్ళకి పంపించాలి కదా. సో పంపిస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే నేను మెయిన్గా బ్యాచిలర్ అబ్బాయిలు ఆర్ అమ్మాయిలు ఎవరికైనా కూడా బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సిస్టర్ లాగా సజెషన్ ఇస్తున్నాను అనుకోండి. మీకు వచ్చిన శాలరీ అంతా కూడా ఇంటికి పంపించేద్దాము, ఇంట్లో వాళ్ళు అన్ని హ్యాండిల్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు ఇక్కడ నా ఖర్చులకు సరిపోయినవి చాలు కదా అనుకుంటూ పంపిస్తూ ఉంటారు కదా. పంపించడం నేనైతే తప్పు అని అస్సలు చెప్పట్లేదు. కాకపోతే మీకు వచ్చే శాలరీలో మీరు ఈ ఏజ్ నుంచే బ్యాచిలర్ కింద ఉండేటప్పటి నుంచి అలవాటు చేసుకోండి. కొంత అమౌంట్ ఉంచుకొని వాటిని ఎందులో సేవ్ చేస్తే ఎలాగవుతుంది ఏంటి అన్నది మీకు ఈ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో మీరు ఎంతైతే ఇటువంటి సేవింగ్స్ ఇవన్నీ అలవాటు చేసుకుంటారో రేపు పొద్దున మీకు పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ వచ్చిన తర్వాత వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు అంతే బాధ్యతతో చూసుకోగలరు. ఇంటికి పంపించడం నేను తప్పు అనట్లేదు. బట్ వాళ్ళే అన్ని చూసుకుంటే తర్వాత వన్స్ మీకు పెళ్ళైన తర్వాత మీరు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్లో మీకేమీ తెలీదు అంతే. ఎందుకంటే అప్పటి వరకు మన పేరెంట్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఒకేసారి మనకి ఇవన్నీ మనమే చూసుకోవాలి అంటే మనకేం అర్థం కాదు. అమ్మో ఇన్ని ఉన్నాయా, నేను ఇవన్నీ ఎలా తీర్చగలను అని చెప్పి మీకు చాలా అంటే ఇంకా టెన్షన్ కింద తయారైపోద్ది. సో అంతకంటే బెటర్ ఏంటి అంటే మీకు ఇండియాలో ఫ్యామిలీకి ఎంత అమౌంట్ అయితే అవసరం పడుతుందో ఆ అమౌంట్ వాళ్ళకి పంపించండి. క్లియర్గా చెప్పండి, మీ మమ్మీ డాడీ ఆర్ ఎవరికైనా పేరెంట్స్కి నేను నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఈ సేవింగ్స్ అవి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ టైంలోనే నేర్చుకోగలను కదా, సో కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పి స్టార్టింగ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి సేవింగ్స్లోని. వాటి కోసం అయితే ఆలోచించొద్దు. కాకపోతే ఏదైనా తప్పు జరిగింది అంటే దాని నుంచి కూడా మీరు ఏదో ఒక లెసన్ నేర్చుకుంటారు కదా. ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు అయిపోయి 30 years తర్వాత 35 years తర్వాత రియలైజ్ అయ్యే కంటే ఇంకా మీరు అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనుకోండి చాలా టెన్షన్ కింద ఉంటుంది. మీకు ఒక ఫ్యామిలీ అనేది వచ్చిన తర్వాత అయితే మాత్రం మీతో పాటు వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అందుకని మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే, అలాగని నేను ముసలిదాన్ని అనుకోకండి, నాకు పెళ్ళి అర్లీగా అయ్యింది అంతే. మాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నవి కొంచెం అర్లీగానే తెలిసాయి అంతే. నాకు కూడా 2 years బ్యాక్ అసలు ఏమీ తెలీదు, అంత పట్టించుకునేదాన్ని కూడా కాదు. చిల్లు ఉండేదాన్ని, అవే వస్తే అవే పోతే, నాకు వీటి గురించి అంతా తెలియదు కాదు. వన్స్ ఒకసారి నేను రెస్పాన్సిబిలిటీస్ కోసం ఆలోచించి ఫ్యామిలీ కోసం ఆలోచించి ఏంటి ఇలాగా అని తెలిసినప్పుడు చాలా అనిపించింది, వామ్మో ఇంత ఉన్నదా, ఒక ఇంటిని మనం బాధ్యతతో చేయాలి అంటే ఇన్ని పనులు ఉంటాయా అని అయితే రియలైజ్ అయ్యాను. సో ఈ ఎంగేజ్ నుంచే మీరు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ సేవ్ చేయాలి అన్నది తెలుసుకోండి. అండ్ పేరెంట్స్ కూడా వాటిని తప్పుగా అనుకోకండి. మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే కొంచెం వాళ్ళని ఫ్రీగా వదలాలి. వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎన్ని రోజులు ఇంకా మేము వెనకాతలు ఉండి చేస్తాము అన్నట్టుంటే వాళ్ళకు కూడా ఎప్పటికీ తెలియదు కదా. వాళ్ళకు కొంచెం ఫ్రీగా వదలండి, కొంచెం సజెషన్స్ ఇవ్వండి అంతే తప్ప ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టకండి. అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎవరో ఇల్లులు కొనేసారు, పొలాలు కొన్నారు, నువ్వు కొనాలి అని అయితే కూర్చోకండి. వాళ్ళకి కొంచెం ఫ్రీగా వాళ్ళ రెక్కలు వాళ్ళని వదలండి. వాళ్ళు నెమ్మదిగా స్టార్టింగ్లో కొంచెం కొంచెం మిస్టేక్స్ చేస్తే వాటిని రెక్టిఫై చేయండి, సజెషన్స్ ఇవ్వండి, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇలా చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ చూసుకోండి. మీకు తెలియదు కదా మాకంటే చిన్నపిల్లలు, కొంచెం సజెషన్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం ఫ్రీగా చేయడానికి ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
నెక్స్ట్ చాలా మంది ఏంటంటే దుబాయ్ వచ్చాం కదా ఫ్యామిలీ ముందో ఫ్రెండ్స్ ముందో ఇంకా మనం లగ్జరీగానే బతుకుతున్నట్టు చూపించుకోవాలి, ఇంకా వాళ్ళ దగ్గర షో ఆఫ్ చేయాలి అన్నట్టుగా ఉంటారు. ఇంక ఇక్కడ ఉంటున్నాము అంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలి, లేదంటే కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటారు, ఎంతో కొంత సేవ్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, ఆ ఫ్రెండ్ ఎవడో వస్తాడు, అరే కొంచెం పార్టీ కావాలరా అంటే ఆడికి పార్టీ అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను గిఫ్ట్లు మోసుకొని వెళ్ళిపోయి ఇంకా అన్ని శుద్ధ వీళ్ళు సంపాదించింది అంతా కూడా ఇంకా అక్కడే రిలేటివ్స్ని ఇంప్రెస్ చేయడానికో ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికో మొత్తం వేస్ట్ చేసేస్తారు. ఏమొస్తుంది, మన దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడే ఎవరైనా వస్తారు, మీ దగ్గర 10 రూపాయలు లేదు, మీకు ఇంకా అర్జెంట్ అవసరము, వాళ్ళకి మీరు ఇప్పుడు ఇంత చేశారు, వాళ్ళకి గిఫ్ట్స్ అను ఏదో ఇంకా ఏదో వాళ్ళకి అది ఇది అనుకుని కొనుక్కొని పట్టుకొని వెళ్ళారు, మీ దగ్గర డబ్బులు లేని రోజు వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి నాకు ఒక 1000 రూపాయలు కావాలి, నాకు ఒక 10,000 కావాలి అనండి, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అస్సలు ఎవ్వరు మనకంటూ చెయ్యరు, మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన పని అయితే లేదు, ఎవడో ఏదో అనుకుంటాడని కాదు, మీ లైఫ్ మీరు బతకండి. ఎప్పుడంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వగలము మన కోసం మనం బతికినప్పుడే. ఎదుటివాడు ఏమనుకుంటాడు, ఎదుటివాడు మనల్ని చూసి తక్కువ అనుకుంటాడా ఎక్కువ అనుకుంటాడా అంటే నథింగ్, వాళ్ళు ఎవ్వరు అసలు దేనికి ఉండరు. ఇంకా మన దగ్గర ఉన్నప్పుడే మన చుట్టూరు ఇలా ఉంటారు, పొగుడుతారు, చేస్తారు, పక్కకి వెళ్ళిన తర్వాత ఈడేదో పెద్ద తోపులాగా దుబాయ్ నుంచి వచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు అంత ఖర్చు పెట్టాడు అనుకొని మాట్లాడతారు. ఒక మనిషి ఎలాంటి వాళ్ళు అంటే మన దగ్గర ఏమో లేపేస్తారు, మనం లేనప్పుడేమో చాలా ఇదిగా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం అయితే మీరు ఖర్చులు పెట్టుకుంటున్నారు అంటే అది వేస్ట్, అసలు వేస్ట్ ఆఫ్ టైమ్. జెన్యున్ ఫ్రెండ్స్ ఉంటారు, జెన్యున్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, నేను కాదని చెప్పను, అందరినీ జడ్జ్ చేయట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే ఇలాగే ఉంటారు. మీ దగ్గర లేవు అనుకుంటే మాత్రం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీరు సేవింగ్స్ చేసినవన్నీ మాత్రం ఖర్చు పెట్టకండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే హ్యాపీగా మీకు ఏది తోస్తే అదే తీసుకొని వెళ్ళండి, మంచిగా సేవ్ చేసుకోండి. మనం ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్న తర్వాత చూసుకోవచ్చు, చూడొద్దు అని కాదు, అప్పుడు హ్యాపీగా వాళ్ళకి మనం ఏమైతే చెయ్యాలి అనుకున్నామో అవన్నీ కూడా చెయ్యొచ్చు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి అయితే మాత్రం అనవసరంగా ఖర్చు అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే లేడీస్ కోసం కూడా, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నా లేదు అంటే అమ్మాయిలు అన్న వాళ్ళు ఖచ్చితంగా సేవింగ్స్ కోసం తెలుసుకోవాలి. నేను ఈ విషయం ముందే చెప్దాము అనుకున్నాను కానీ చెప్పలేదు, ఎందుకంటే మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అని. మెయిన్గా అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా సేవింగ్స్ తెలుసుకోవాలి. నేను కొంతమందిని మా ఫ్రెండ్స్లోని చూస్తూ ఉంటాను, దేనికోసమైనా అడిగితే నాకు తెలీదు, మా హస్బెండే చూసుకుంటారు మొత్తం అంతా, మా డాడీయే చూసుకుంటారు అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, అంటే వాళ్ళని చూసుకోవద్దు, హస్బెండ్స్ చూసుకోవద్దు, మొత్తం మనమే మేనేజ్ చేయాలి అని కాదు, బేసిక్ థింగ్స్ అయినా కూడా మనకు తెలియాలి. కొంతమంది అయితే మరి నాకు ఏమన్నాలో కూడా అర్థం కాదు, ఫోన్పే ఇప్పటికీ కూడా యూజ్ చేయడం రాదు మాకు, వద్దన్నారు ఇంట్లోని, గూగుల్ పే వాడితే రిస్క్ అంట అది ఇది అని చెప్తున్నారు. అమ్మాయిలు అన్నాక మనం కూడా ఎంతో కొంత ఎడ్యుకేట్ అయ్యి ఉన్నాం కదా, నేను ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు సెపరేట్ చేస్తున్నారు అని కాదు, ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు అయితే మాత్రం మనీ మేనేజ్మెంట్ కోసం తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక తెలుసుకోలేదు అంటే మీ ఫ్యామిలీ లైఫ్ అన్నది మీరే స్పాయిల్ చేస్తున్నట్టు. మగవాళ్ళు బయటకు వెళ్తారు, కష్టపడతారు, తీసుకొని వస్తారు, వాళ్ళు సేవింగ్స్ చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ మన చేయి కూడా అందులో ఉన్నది అంటే మన ఫ్యామిలీని బ్యూటిఫుల్గా మనం అయితే చేసుకోవచ్చు. సో అందుకే మనీ కోసం అన్నీ తెలుసుకోండి, చాలా విధాలుగా మనం తెలుసుకోవచ్చు, గూగుల్, చాట్‌జీపీటీ, యూట్యూబ్ అని చాలా మంది మంచి మంచి టిప్స్ అయితే ఇస్తున్నారు. యూట్యూబ్లో ఎంతసేపు కూర్చొని ఎవరో ఇంట్లోని ఆ డే ఇన్ మై లైఫ్ లేకపోతే ఇంకొకటో చేస్తూ ఉంటారు కదా, అటువంటి వీడియోస్ టైం పాస్కి చూడండి, బట్ డేలో ఒక్కసారైనా కూడా మనం ఇంటి కోసం ఎలా సేవ్ చేయొచ్చు, మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని ఏం చేద్దాము, హస్బెండ్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు చెయ్యండి. అండ్ ఇంట్లో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి మీకు తెలీదు, మీరు ఇవి చెయ్యొద్దు, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను అని చెప్పొద్దు, వాళ్ళకి కొంచెం చెప్పండి, వాళ్ళకి తెలియపోతే నేర్చుకోమని చెప్పి. మీరు కూడా హస్బెండ్స్ చెప్పట్లే కదా మాకెందుకు, మా ఆయన అన్నీ చూసుకుంటారు అని మగవాళ్ళ మీద మొత్తం ప్రెషర్ వదిలేయద్దు. మనకి ఫ్రీ టైం ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళనే కాదు జాబ్ చేయలేని వాళ్ళు కూడా చెప్తున్నాను, జాబ్ చేసి సంపాదిస్తున్న వాళ్ళు ఎంతైతే ఇంటికి హెల్ప్ఫుల్గా ఉంటారో, జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటూ హస్బెండ్ తెచ్చిన మనీని మేనేజ్ చేస్తూ వాళ్ళు సేవింగ్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేసినట్టు. ఎంత సంపాదించినా కూడా మనకు ఆ సేవింగ్స్ చేయడం అన్నది తెలిస్తేనే కదా మన లైఫ్ అన్నది మంచిగా హ్యాపీగా ఉంటుంది. సో ఆడవాళ్ళు అయితే మరీ చెప్తున్నాను, గోల్డ్ ఎలా తీసుకోవాలి,
గోల్డ్ ఎలా సేవ్ చేయాలి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కోసము, ఇలా అన్నీ తెలుసుకోండి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మెయిన్‌గా మనం ఎంతైతే స్ట్రాంగ్‌గా ఇంట్లో ఉంటామో మన ఫ్యామిలీని అంత స్ట్రాంగ్‌గా మనం బిల్డ్ చేసుకోగలము. దుబాయ్‌లో అందరూ చాలా కష్టపడి ఎర్న్ చేస్తూ ఉంటారు. బట్ ఆ మనీని సేవ్ చేయాలి అంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మంచి ప్రాపర్ ప్లానింగ్ కూడా ఉండాలి. నేను ఈ వీడియోలో అయితే చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకున్నాను. మెయిన్‌గా ఇందులో మేము చాలా పాటించినవే నేను మీతో షేర్ చేసుకున్నాను. మంచి మంచి టిప్స్ కూడా ఇచ్చాను. ఇవన్నీ మీరు పాటించండి. ఒకేసారి అన్నీ అయిపోతాయని చెప్పను. కానీ నెమ్మదిగా టైం తీసుకున్నా కూడా వన్ బై వన్ మీరు చేంజ్ అనేది చేసుకోండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే చాలా వరకు చేంజెస్ చూస్తారు. ఈ వీడియో చాలా వరకు యూజ్‌ఫుల్ కంటెంట్ అనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి ఈ వీడియో పంపించండి, షేర్ చేయండి. నేనేమైనా మిస్ చేసినా, ఏమైనా తప్పు చెప్పినా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకు అన్నీ తెలుసని కాదు కదా! నేను కూడా ఏమైనా నేర్చుకోగలిగినవి ఉంటాయి కదా! సో, కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వచ్చేస్తా. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.